దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు. పిల్లరా, రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను. అవును పిల్లరా, ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో దేవుడు మరలా తిరిగి ఒక అద్భుతమైన కార్యం చేయడం ప్రారంభించారు. యెరూషలేములో వానలు ప్రారంభమయ్యాయి. తిరిగి ఆహారపు సమృద్ధిని దేవుడు ఇవ్వడం ప్రారంభించారు. అంతవరకు దేవుని ప్రజల యొక్క జీవితం మనం గమనించినట్లయితే వారి అవిధేయత వారికి పిల్లరా కరువు కాలంగా మార్చింది. దేవునికి లోబడిన ప్రజలుగా వారి జీవించిన విధానాన్ని బట్టి వారి జీవితంలో ఏ విధమైనటువంటి మేలు చూడలేకపోయారు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క కృపా కనికరం వారి మీదకి వచ్చిందో వారికి తిరిగి మరలా ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చాడు. అవును పిల్లరా, దేవుడు భౌతికమైన ఆహారంతో పాటుగా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా ఇవ్వగలిగిన దేవుడు. ఈ దినాన ప్రభు నీ కోసం నా కోసం ఆయన జీవాహారముగాను జీవజలపు ఊటగాను మన మధ్యకు వచ్చినటువంటి గొప్ప దేవుడు. కనుక ఆయన మీద మీరు విశ్వాసం నుంచి మీ విశ్వాసాలను కొనసాగించండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.